ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఇంట్రడక్షన్ చూద్దాం. అట్లా నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లం చూద్దాం. ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్, నాట్ ఎన్ అకౌంట్. ఇది ఒక స్టేట్మెంట్ కాదు సరేనా, ఇది ఒక అకౌంట్ కాదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక స్టేట్మెంట్, నాట్ ఎన్ అకౌంట్. దీని యొక్క అబ్జెక్టివ్స్ వితౌట్ కమిటింగ్ ఎనీ ఎర్రర్. దీని ద్వారా మనకేం ఎర్రర్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. యూజ్డ్ ఫర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా మనకు వస్తుంది. సమ్మరీ ఆఫ్ లెజర్, ఇంతకుముందు మనం ఏంటి లెజర్ చేసినామో దాని యొక్క సమ్మరీ ఉంటుంది అన్నమాట దీనిలో. ఇప్పటికి మనం ఒక లెజర్ చేస్తాం కదా, ఈ లెజర్ సమ్మరీ మొత్తం ట్రయల్ బ్యాలెన్స్లో రాస్తాం అనమాట. ఇది ఒక స్టేట్మెంట్, నాట్ ఎన్ అకౌంట్. మీరు గుర్తు ఈ రూల్స్ ఏంటి, డెబిట్ క్రెడిట్ ఉంటుంది అనమాట. డెబిట్లో ఏం రాయాలా, అసెట్స్, ఎక్స్పెన్సెస్, లాస్. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అనేది నేను చేస్తున్నా, అదొక నాకు అప్పులు ఉంటుంది కదా, లాసెస్ కూడా నాకు అప్పు, అసెట్స్ కూడా. సో ఇవన్నీ డెబిట్ సైడ్ రాయాలి. క్రెడిట్ సైడ్ ఏం రాయాలి, దీనికి అపోజిట్. క్రెడిట్ ఏమేమి రాయాలి, లయబిలిటీస్, ఇన్కమ్ అండ్ గెయిన్ అవన్నీ రైట్ సైడ్ రాయాలి క్రెడిట్ సైడ్. వీటి యొక్క లిమిటేషన్ ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ యొక్క లిమిటేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ పనిచేయాలి. ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ బీన్ ఎంటర్డ్ ఎట్ ఆల్ ఇన్ జనరల్లో అసలు ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎంటర్ చేయకపోతే ఫస్ట్ ఇట్లా స్టెప్స్ ఉంటాయి అన్న. ఫస్ట్ స్టెప్ అనేది జనరల్, సెకండ్ లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్కి వస్తుంది. ఇప్పుడు జనరల్ అన్ని ట్రాన్సాక్షన్స్ అక్కడ ఎంటర్ చేయకపోతే ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఇక్కడ ఎర్రర్ వస్తే ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది అనమాట. రాంగ్ అమౌంట్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ జనరల్. ఇక్కడ జనరల్ నుంచే మనము ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఇక్కడ నువ్వు రాంగ్ అమౌంట్ మెన్షన్ చేస్తే ఇక్కడ కూడా రాంగ్ అమౌంట్ వస్తుంది. అండ్ ఎంట్రీ హ్యాస్ నాట్ బీన్ పోస్టెడ్ ఇన్ లెడ్జర్ చెప్పినా కదా, ఫస్ట్ జనరల్, తర్వాత లెడ్జర్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్. సో ఇక్కడ రాంగ్ అమౌంట్ మెన్షన్ చేస్తే ఎంట్రీ ఇక్కడ అసలు నువ్వు ఎంట్రీ మెన్షన్ చేయకపోతే నువ్వు ట్రయల్ బ్యాలెన్స్లో గెలవు. ఎందుకంటే దాని సమ్మరీయే లెడ్జర్ యొక్క సమ్మరీనే ట్రయల్ బ్యాలెన్స్ అంటారు కాబట్టి. ఎంట్రీ పోస్టెడ్ ట్వైస్ అనే ఒక ఎంట్రీ కూడా రెండుసార్లు ట్వైస్ పోస్ట్ చేసిన ఒక లెడ్జర్గా. సో ఇక్కడ కష్టం అవుతాం మనకి ట్రయల్ బ్యాలెన్స్లో. ట్రయల్ బ్యాలెన్స్ ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో ఇట్లా గీస్తాం అన్నట్టు, ఇలా గీస్తాం డెబిట్స్ అండ్ క్రెడిట్స్. సో ఇవన్నిటిని సమ్ చేస్తాం, డెబిట్స్ని సమ్ చేస్తాం, క్రెడిట్స్ సమ్ చేస్తాం ఏవైతే మనకు ఇచ్చిన ఆధారంగా. సో రూల్ ఏంటంటే డెబిట్స్ ఈక్వల్స్ టు క్రెడిట్, ఏవైతే డెబిట్స్ అమౌంట్ ఉందో అది ఈక్వల్స్ టు క్రెడిట్ అమౌంట్ ఉండాలి, అప్పుడే అది టాలీ అయినట్టు. ఓకేనా, ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం.